ఎవడు యెహోవా పని అశ్రద్ధగా చేయను వాడు శాపగ్రస్తుడు అవుతాడు. వారు అనుకుంటారు భక్తితోనే చేస్తున్నాను, భయంతోనే చేస్తున్నాను అనుకుంటాం. కానీ దేవుని పని పట్ల అంటే వాళ్ళకి ఏముందంట? అశ్రద్ధ ఉంది. ఇయ్యాలి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చదువుతాం బైబిల్, తర్వాత ప్రార్థన చేసుకుంటాం, రేపొద్దున ప్రార్థన చేసుకుందాం, ఈ ఆళ్ళ లేవలేకపోయి రేపు లేద్దాము, ఈ వారం కాదు ఇంకో వారం చేద్దాము, ఇంకొకసారి ఉపవాసం ఉందాము, ఇంకొకసారి దేవుని దగ్గరికి వెళ్దాము. ఇది అశ్రద్ధ కలిగిన జీవితాలు. ఇటువంటి జీవితాల గురించి దేవుడు అంటాడు వారు శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళు ఎంత కష్టపడినా, వాళ్ళు ఎంత ప్రయాసపడినా, వాళ్ళు ఎంత అన్నం తిన్నా, ఎంత పానీయం తాగినా వారికి ఎప్పటికీ దాహం అనేది అలా ఉండిపోద్దంటండి. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటాడు వాళ్ళకి తృప్తి కలిగిన జీవితం ఎప్పటికీ ఉండదంట. వాళ్ళ జీవితంలో తృప్తి ఉండదు. ఇది పర్వాలేదు, ఇది అయిపోయింది, అమ్మయ్య పర్వాలేదు తృప్తి పొందేలాగా వాళ్ళ జీవితం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి తక్కువ, ఏదో ఒకటి కొదువ, ఏదో ఒకటి అవసరం, ఏదో ఒకటి ఇబ్బంది వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఎంతో ప్రయాసపడతారంట. ఆయన అంటున్నాడు వాళ్ళ సంపాదన అంతా చిరిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉంటుంది.